ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. నమస్తే, నేను ప్రియా. మీరు చూస్తున్నారు ఆంధ్ర న్యూస్. అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే మంచి ప్రభుత్వంగా ఎన్డీఏ కూటమి పేరు తెచ్చుకుంది అని ప్రతిపాడు నియోజకవర్గ శాసన సభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా అన్నారు. ఈ మండలంలోని మండలం గ్రామంలో గురువారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి కరపత్రాలను ఆవిష్కరించి ప్రతిపాడు శాసన సభ్యురాలు సత్యప్రభ రాజా మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ప్రజల మన్ననలు పొందిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని, రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాపాలన సాగిస్తుంది అని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 జరిగింది అని, లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ముందు నెల 30వ తారీఖునే పెన్షన్ అందించిన ఘనత కూటమి ప్రభుత్వందన్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారమైన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సిపై పెట్టి 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, దీపావళికి ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది అని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అలుపెరగని సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇదే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుంచాడని, కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందన్నారు. టీడీపీ నాయకులు చిన్న మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా ధైర్యంగా ఎదుర్కొని కార్యకర్తల కోసం, గ్రామ ప్రజల కోసం పోరాడని, స్వర్గీయ వరపుల రాజా మండపం గ్రామ ప్రజల కోసం నిరంతరం కృషి చేసే వారిని నేడు అదే బాటలో శాసనసభ్యురాలు సత్యప్రభ రాజా మండపం అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పర్వత సురేష్, వెన్నా శివ, బద్ది రామారావు, కీర్తి, సుభాష్, ఉల్లి వీరభద్రరావు, మండలం అభివృద్ధి అధికారి శివరామకృష్ణయ్య, టీడీపీ నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుకు నడుపుతున్నారు కాబట్టి నేను తిరుగుతున్నా తప్ప నా సొంత రాజకీయాల కోసం ఎప్పుడు కూడా నేను ముందుకు చూసుకోనని మీ అందరికీ తెలుసు. కానీ కొంతమంది స్వార్థపరులు స్వార్థం కోసం నన్ను ఏదో రకంగా వెనక పెట్టాలని చూస్తున్నారు. మీ తరం కాదు. జగన్ పరిపాలనలో సరే కొంతమంది నాయకులు నన్ను అణగదొక్కాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఐ డోంట్ కేర్ అని చెప్పాను. ఎవరితోని వరపుల రాజా గారితో నెల్లిపుల్లి చెప్పాను. చిన్న నీలాంటి ఒక్కడుంటే చాలు చిన్న, నేను నియోజకవర్గం తిప్పుతానని ఆ రోజు బద్ది రామారావు గారు, పర్వత్ సురేష్ గారు, వెన్నశివ గారు వీళ్ళందరి సమక్షంలో రాజా గారు చెప్పారు. చెప్పిన తర్వాత మేము మీటింగ్ లో ఉండగా మండపంలో ఏ డిస్కషన్ జరిగిందో ఏమైందో అని నాకు తెలియదు. మండపం నుంచి ఫోన్ వచ్చింది, చిన్న మామయ్య నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ వెనకాల ఉన్న వాళ్ళు నిన్ను 6 కేసు పడేశారు అని నాకు ఫోన్ చేశారు. సార్ రాజా గారు మమ్మల్ని నాతో పాటు 6 మందిని కేసు పడేశారంటండి. ఎవరా నిన్ను కేసు పెట్టినాడు? రా నా ఇంటికి రా, నా ఇంట్లో ఉండు. వారం 10 రోజులు రాజా గారి ఇంట్లో ఉన్నా లేదు. మీ అందరికి తెలియదు, కొంతమందికి తెలుసు. అలాంటి వ్యక్తి రాజా గారంటే నాకు ప్రాణం, అభిమానం. ఆయన గురించి నేను ప్రాణ త్యాగమైన చేస్తానని ఎంతోమంది మీటింగ్ లో కూడా చెప్పాను. నెల్లిపూడి గ్రామంలో దయచేసి రాజకీయం చేసే వాళ్ళు స్వార్థం గురించి ఆలోచించకండి, నమ్మకం వాళ్ళ గురించి ఆలోచించండి. స్వార్థం గురించి ఆలోచిస్తే పతనం అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. నన్ను రెచ్చగొట్టద్దు.
దేనికి భయపడలేదు. నేను భయపడనని మీకు తెలుసు, కానీ నేను భయపడను. మీకేమన్నా ఉంటే 10 మందికి సేవ చేయండి, 10 రూపాయలు ఖర్చు పెట్టండి, అంతే తప్ప కానీ నా మీద నిందలేయకండి. నిందలేస్తే తగదు. నా మీద నిందలేసిన నా కూడా ఉన్న వాళ్ళు ఒప్పుకోరు. దయచేసి అందరూ గమనించాలి. దయచేసి సరే ఏం లేదు, నా కూడా ఉన్న వాళ్ళని పెట్టారు. నా కూడా ఉన్న వాళ్ళ మీద కూడా ఏగవాళ్ళని లేదు. పోలీసులు రాత్రిలా జీప్ రాసుకుని తిరిగేవారు. ఏ పోలీసులు వచ్చినా ఎంత అధికారంలో ఉన్నా ఒక్కడిని కూడా టచ్ చేయలేదు. టచ్ చేశారా? మిమ్మల్ని ఏ పోలీసు అన్నా టచ్ చేశారా? టచ్ చేయను. మనం గవర్నమెంట్ లో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మిమ్మల్ని కంటికి రెప్పలా కాపలా కాసుకుంటూ ఉంటాను. అర్థమైందా? మన ప్రత్యేక అతిథి మన అబ్జర్వర్ గారు సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న మిగిలిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా వేదిక ముందు ఉన్న ఈ మండపం గ్రామ నాయకులకు, కార్యకర్తలకు, అక్క చెల్లెలకు, అమ్మలకు, మరీ ముఖ్యంగా రాజన్న అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఈ గ్రామంలో, నియోజకవర్గంలోనే పడినన్ని, ఏ గ్రామంలో కార్యకర్తలు పడినన్ని ఇబ్బందులు ఈ గ్రామ కార్యకర్తలు, నాయకులు పడ్డారని విషయం నాకు కూడా తెలుసు. రాజా గారు ఉన్నప్పుడైతే ఎంత ఇబ్బంది పడ్డారో, అంతకన్నా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మేము రాజా గారి కుటుంబం వెంటే ఉంటాము అన్న ఒక దృఢ నిశ్చయంతో ఈ రోజు నేను ఇక్కడ ఇలా నిలబడి మీతో మాట్లాడుతున్నాను అంటే అది మీ అందరూ నా మీద చూపించిన అభిమానం, ఆదరణ. వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి విచ్చేసినప్పుడు, ఇప్పుడు శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత వచ్చిన నాకు మీరు మరొక్కసారి నిరూపించారు. ఒక పక్క వర్షం వస్తున్నా నా కోసం నేనేం మాట్లాడతానని ఎదురు చూస్తూ ఉన్నా. మీ అందరికీ కూడా నా ప్రత్యేక ప్రదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మంచి ప్రభుత్వం. ఒక్కసారి మనందరం ఎందుకు అనుకోవాలి? మీ అందరికీ తెలిసిందే గత ప్రభుత్వంలో ఎటువంటి పాలన జరిగింది. మా ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 100 రోజుల్లోనే ఎటువంటి పాలన జరుగుతుంది అన్నది మీ అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో, వాళ్ళ ఆలోచనలతో, వారి అడుగుల జాడుల్లో నడుస్తూ నేను కూడా ఇక్కడ ప్రత్యేకంగా మన ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తాను. మరీ ముఖ్యంగా ఈ మండపం గ్రామ అభివృద్ధికి కూడా నేను త్వరలోనే ప్రతి ఒక్క సమస్యను ప్రత్యేకంగా తీసుకుని మీ అందరి సమస్యలు తీరుస్తానని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, ప్రతి ఒక్క హామీని ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ, ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే ఆ రోజు ఎలక్షన్ లో మాట ఇచ్చామో అదే విధంగా పెన్షన్ విషయానికి వస్తే 4000 పెంచుతామని చెప్పి ముందు 3 నెలలు నెలకు 1000 రూపాయలు చొప్పున 3000 కలిపి మొట్టమొదటి నెలలో 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇలా అన్ని హామీలుని, ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ, మరీ ముఖ్యంగా ఇక్కడున్న అక్క చెల్లెమ్మలు, అమ్మలు అందరూ ఎదురు చూస్తుంది మాకు గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు వస్తాయి అని చెప్పి. అది త్వరలోనే దీపావళి పండుగ రోజున ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందని మా నాయకులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాల గురించి వస్తే, గత ప్రభుత్వంలో ఎటువంటి అన్యాయాలు జరిగినాయో, ఎటువంటి అవినీతి జరిగిందో మనందరూ ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. మన ప్రభుత్వం ఇప్పుడు మొన్న ప్రకటించడం జరిగింది, రాబోయే కాలంలో 3 సెంట్ల భూమిని లబ్ధిదారులు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి ఒక్క లబ్ధిదారులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాను. సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా.
మనం నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన సమస్య రహదారుల సమస్య. నేను అధికారంలోకి రాగానే మా నాయకులతో మాట్లాడి ఈ నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. అందులో భాగంగా ఈ శంఖవరం మండలానికి 2,07,00,000తో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. త్వరలోనే మీ మండపం గ్రామానికి కూడా 18 లక్షల సీసీ రోడ్లు గ్రాంట్ శాంక్షన్ చేయించాను. మీ మండపం గ్రామానికి అంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటి విడతగా 18 లక్షలు, త్వరలోనే ఊరంతా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా డ్రైన్ సమస్య కూడా ఏ ఒక్క సమస్య అయినా మీరు మా నాయకుల సహాయంతో మీరు నా దగ్గరికి వచ్చి చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా నేను అది చేస్తాను అని మీరు మీ అందరికీ కూడా మరొక్కసారి ఏదైతే ఆనాడు మీ అభిమాన నాయకుడు మరణం తర్వాత మేము ఉన్నామమ్మా అని నా వెంట నిలబడి నన్ను ఈ స్థానంలో నిల్చోబెట్టారో ఆ ఆదరణ అభిమానాన్ని ఖచ్చితంగా నేను ఎప్పటికీ మరిచిపోను. మీ ఇంటి బిడ్డగానే మీ సమస్యలన్నీ కూడా తీరుతానని మరొక్కసారి నేను ఇక్కడ హామీ ఇస్తూ ఏదైనా కూడా అదేవిధంగా మాసంపల్లి టు కొత్తపల్లి బీటీ రోడ్డు కూడా త్వరలోనే శాంక్షన్ చేయించాం. అది కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ఇలా అన్నిటి మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్క సమస్యను తీరుస్తాను అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మంగళవారం రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో మంత్రి పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటికి పరిష్కార మార్గాలు చూపుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది అని పేర్కొన్నారు. పొలం పిలుస్తుంది కార్యక్రమం వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం, బుధవారం నిర్వహించడం జరుగుతుంది అని, రైతుల సమస్యలకు అన్ని శాఖల సమక్షంలో పరిష్కార మార్గాలు చూపుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం పొలం పిలుస్తోంది కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి అని, 10 ఎకరాలు ఉన్న రైతు 1 ఎకరమైన ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో సాగు చేయాలి అని సూచించారు. ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి తక్కువ వచ్చిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుంది అని, వ్యవసాయ ఖర్చు కూడా తక్కువ ఉంటుంది అని అన్నారు. గతంలో వైసీపీ పాలించిన విధానం మీరు అందరూ చూశారు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విష ప్రచారం అనేది వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తా ఉంది ప్రతి దాంట్లో. దాన్ని ఎదుర్కోవడానికి ఈ యొక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతుంది ఎన్డీఏ కూటమి. మరీ ముఖ్యంగా రైతు సంక్షేమమే ప్రభుత్వ సంక్షేమంగా భావించి మరి చంద్రబాబు నాయుడు గారు నిరంతరం రైతు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కేబినెట్ మీటింగ్ లో ఎప్పుడైనా సరే ముందు రైతు విషయాలు మాట్లాడిన తర్వాతే వేరే విషయాలకు వెళ్తా ఉంటాం. ఈ పోలవరం ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ గా రైతుల గురించి మీరు అది గుర్తించాలి. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో గతంలో చిక్కల దొరబాబు గారికి స్వాగతం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో రైతు గురించి ఆలోచించే ప్రభుత్వం. దయచేసి మీరు ఆలోచించండి. ఈ యొక్క ఆర్గానిక్ ఫార్మింగ్ కంప్లీట్ గా మీకు 10 ఎకరాలు ఉంటే కనీసం 1 ఎకరం అన్నా సరే ప్రతి ఒక్కరికి ఈ క్రాప్ దిగుబడి తక్కువ వస్తుంది ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల అని చెప్పి కొద్ది నివారిస్తా ఉన్నారు. కనీసం మీకు 2 ఎకరాలు ఉంటే 1/2 ఎకరం అయినా సరే, ఎందుకంటే మీకు దిగుబడి తక్కువ వచ్చినా రేట్ ఎక్కువ వస్తుంది, అది గుర్తించాలి. దాన్ని గుర్తించి మీకు ఖర్చు కూడా సరిసగం తక్కువ ఖర్చు అవుతుంది. అలాగే మరి ఇందాక చెప్తా ఉన్నారు నవధాన్యాలు అనేది ఎప్పుడైతే క్రాప్ అయిపోయిందో తర్వాత బీడి కింద వదిలేకుండా కనీసం ఎకరానికి 12 కేజీలు పడుతుంది. అది సుమారు 600 ఉంటుంది.
అది వేయటం వల్ల మీ యొక్క నెక్స్ట్ టైం క్రాప్ లో మీ యొక్క భూమికి మీ ఈల్డింగ్ అనేది అదే మీ యొక్క దిగుబడి ఎక్కువ వస్తుంది, సమానంగా వస్తుంది. కాబట్టి ఒక్కసారి మీరు 2 ఎకరాలు ఉన్న వాళ్ళు 1/2 ఎకరం కానీ 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కనీసం 2 ఎకరాలు కానీ మన వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మంగళవారం బుధవారం నిరంతరం మండలం అంతా తిరుగుతూ ఈ యొక్క ప్రయోజనాల గురించి చెప్తూ ఏమేమి వాడాలో అన్ని క్లియర్ గా ఇస్తారు. అలాగే ఈ ప్రభుత్వం రాగానే CLS అని క్రాప్ లైఫ్ సిస్టమ్ అనేది ఒక యాప్ ఒకటి చేశారు. ఆ యాప్ లో మీరు గాని మీ క్రాప్ ఎక్కడ తేడా వచ్చిందో లేకపోతే పురుగు ఎక్కడ ఉందో తీసి ఫోటో పెడితే వెంటనే మీకు దాని మందు ఏం వాడాలి ఏంటి అనేది కూడా అటు నుంచి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ రైతులైనప్పటికీ అందరి దగ్గర కూడా ఈ సాఫ్ట్వేర్ మొబైల్సే ఉంటాయి, అంతే కదండి. ఎవరికి 1500 సెల్లు మానేశారు అందరూ. కాబట్టి ఏమండి అన్ని స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్. సో మీ అది యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ లోకి వెళ్ళి మీకున్న తెగుల్ని దాంట్లో ఫోటో పెడితే సైంటిస్టులు అటెండ్ అయ్యి మీరు ఏం వాడాలనేది మీకు సలహా ఇవ్వటం జరుగుతుంది. అదే విధంగా మీకు ట్రాక్టర్లు ఉన్నాయంటే గతంలో ఒక గ్రూప్ కింద ఇచ్చేవారు, దానివల్ల గొడవల కింద కూడా ఉండి ఈసారి చిన్న ట్రాక్టర్లు కానీ ఈ సబ్సిడీ మీద మన ప్రభుత్వం అందజేస్తుంది. అలాగే బరకాలు కూడా అవసరం అనుకుంటే వెంటనే అరేంజ్ చేయడానికి 50% సబ్సిడీ కదండి, 50% సబ్సిడీతో మీ ముందుకు వస్తాయి. మరొకసారి ఇది ఈ యొక్క ఎన్డీఏ కూటమి రైతు పక్షపాత కూటమిది, రైతుల కోసం నిరంతరం పోరాడే ఈ ఎన్డీఏ కూటమి. కాబట్టి మీరు ఎప్పటికీ ఏ సమస్య ఉన్నా సరే అధికారులు మీ అందరికీ అందుబాటులో ఉంటారు. మరీ ముఖ్యంగా రేపు 10 గంటలకి రైతులందరికీ కూడా ఇటు అధికారులు, ఇటు R&B, ఇటు ఇరిగేషన్ మొత్తం అందరి అధికారులతో ఓ రివ్యూ మీటింగ్ నియోజకవర్గ స్థాయిలో లయన్స్ క్లబ్ దగ్గర పెట్టడం జరుగుతూ ఉంది. రైతులందరూ కూడా తమ సమస్యలతో వస్తే అక్కడ అధికారులు ఉంటారు కాబట్టి వెంటనే అన్ని సమస్యలు అవ్వవు, కానీ ఎన్ని సమస్యలు అయితే ఉన్నాయో ఒక్కొక్కటి షార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు సాగొచ్చు. కాబట్టి రైతులందరూ కూడా ఇదే పిలుపుగా భావించి రేపు 10 గంటలకు లయన్స్ క్లబ్ లో ఇటు అధికారులతో ఇటు రైతులతోని మీటింగ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి అందరూ హాజరవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్తే, నేను ప్రియా, మీరు చూస్తున్నారు ఆంధ్ర న్యూస్. 100 రోజుల్లోనే సంతృప్తికర పాలన అందించి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. మంగళవారం కాజలూరు మండలం గొల్లపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షోభం నుండి సంక్షేమం వైపు నడిపిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అని, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం, ఎందుకంటే సంక్షోభంలోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలతో అనిపించుకుంటోందన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరాలు తెలియజేసే కరపత్రాల పంపిణీ, స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. మాటలకే పరిమితం కాకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ప్రజా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తామన్నారు. మీ మధ్య లేకపోయాను, ఈలోగా నగ్గేరుగా గెలిచారు కదా, ఇక మన పనే ఉందని కొంతమంది, లేకపోతే పని చేయలేదని కొంతమంది, లేదా కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి 50,000 లక్ష రూపాయలు తీసేసుకున్నారంటని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే మా తాతలు గాని అలాగే నా తండ్రి గాని కోట్లు సంపాదించాడు. నేను డబ్బులో పుట్టి డబ్బులో పెరిగినాడు. నేను 50,000కి, 1,00,000కి, 2 లక్షలకి అలాగే మరి ముఖ్యంగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్స్ లో మాకు చార్జ్ చేయొద్దు, మాకు ఆల్రెడీ హాస్పిటల్స్ ఉన్నాయి, అదొకటి మినహాయింపు ఇవ్వండి
సీఎం గారి దగ్గర మీరు ఇవ్వండి అని అడిగినప్పుడు ఒక ఆలోచన వచ్చి మా కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంది, ఏ వచ్చినా చేసి పెట్టండి అన్నప్పుడు మాకు సంబంధించిన మంత్రి గారే కాబట్టి మీరు ఖచ్చితంగా చేస్తానికి ముందుకు రావడం, ఆ మందుల నిమిత్తం సుమారు 8 మందికి, ఒక అమ్మాయికి 1,60,000 పట్టడం, మిగతా వాడికి నెల నెల షుగర్ పేషెంట్ చిన్న చిన్న పిల్లలు షుగర్తో వ్యాధి, షుగర్ 450 నుంచి 600 7 బాధపడతా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళు కనీసం తల్లి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే వాళ్ళు పొంగిపోతాయి, లోపలికి వెళ్ళి లోపలి పిల్లలు చాక్లెట్ తిన్నదని సోకోలిపోతారు. రోజు ఇన్సులేషన్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో సత్యసాయి వాళ్ళు కూడా 7,000 6,000 రూపాయలు ఇవ్వటమే కాక 16 మంది పిల్లలకి ఆపరేషన్ చేస్తానని ఒప్పుకోవడం, మరి సత్యసాయి చేతులెత్తి నమస్కారం చేయాలి. అదేవిధంగా ఇక మీదట ఎవరికన్నా సరే ఆపరేషన్ చేయాల్సి వచ్చినా సరే మేము చేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళతో పాటు ఒకరిద్దరైనా రూమ్ కేటాయించడం కానీ, భోజనం సదుపాయం కానీ పూర్తిగా ఉంచడం, అంతు చక్కెర వ్యాధి కానీ ఏదైనా 4 లక్షలు 3 లక్షలు లేక 2 లక్షలు అయిపోతే వైద్యానికి అనుకున్నది ఇంకా తగ్గదు అనుకున్నాను అక్కడ పంపితే ఉచితంగా చేస్తానన్నాడు. మనకు ఆ మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారమే రామచంద్రపురంలోని కాక చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పంపడం, వాళ్ళ అందుబాటు ప్రకారం ఆపరేషన్ చేయించి పంపడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా దీన్ని అధిగమించాలి. నేను ఏదైతే కార్మిక శాఖలో ఉన్నానో ఆ కార్మిక శాఖను ఉపయోగించుకోవాలి, తద్వారా ఉద్యోగాలు ఇవ్వాలి. అంటే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 80 ఫ్యాక్టరీలు ఉన్నాయి. అందులో ఉద్యోగాలు అవసరాలు ఉంటాయి. వాళ్ళ దగ్గరికి ఇంకా నేను వెళ్ళలేదు. ఎందుకంటే కాకినాడ మనకు బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి మన పిల్లలకి వెంటనే వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి మాత్రం నేను ఒకటే చెప్పాను, మీరు ఉద్యోగాలు ఎవరికి ఇస్తే నేను ఊరుకోను, అలాగే ఉండండి. మా లేబర్ ఇన్స్పెక్టర్లు వస్తారు, ఎంక్వైరీ చేసి నేను రిక్రూట్మెంట్ చేసుకుంటాను. ఒక 15 రోజులు 20 రోజులు ఆగండి, రెసిపీ అయిపోయినట్టు వస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను సుమారు నియోజకవర్గం తిరిగినప్పుడు 70 శ్మశానాలు ఓవరాల్గా 103 వార్డులు అయితే, గ్రామాలు అయితే 103 ఉన్నాయి. దాంట్లో 70 శ్మశానాలు ఆధునీకరణ చేయాలి, మన సాయం చేయండి. అన్ని శ్మశానాల్లో కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పినప్పుడు దానికి కూడా అవకాశం ఉంది. ఏదైతే నేను కార్మిక శాఖ కింద ఉన్నానో 30,000 ఫ్యాక్టరీలు నాకు ఎన్ని ఉన్నాయి. సిఎస్ఆర్ ఫండ్స్ శ్మశానానికి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ హాస్పిటల్లో, మన రామచంద్రపురం హాస్పిటల్లో 50 బెడ్లు సరిగ్గా లేవు, పరుపులు దుప్పట్లకి సరిగ్గా లేవు అంటే వాళ్ళే ఒక ఫ్యాక్టరీ ఇవ్వడానికి అంగీకరించింది. అదేవిధంగా ఫిజియోథెరపీ ఏదైతే పారాలసిస్ కూర్చొనిలో వాళ్ళందరికీ ఫిజియోథెరపీ చేయించాలా, ఇది మన రామచంద్రపురంలో లేవు. సుమారు రోజు 500 నుంచి 700 రూపాయలు అవుతాం. ఇది చిన్నపిల్లలకు కానీ లేకపోతే ఈ పారాలసిస్ వచ్చిన వాళ్ళకి కానీ ఫిజియోథెరపీ. ఆ విషయంలో కూడా ఆల్రెడీ నేను కంపెనీతో మాట్లాడటం జరిగింది. అక్కడ మందులు నేనే ఇస్తాను. అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం, మనకి రామచంద్రపురం నియోజకవర్గంలో వైద్య సదుపాయాలు కొద్దిగా తక్కువ ఉంటాయి కాబట్టి మనం చాలా మంది 170% మంది వైద్యానికి కాకినాడ వెళ్తారు. అలాగే ఆరోగ్యశ్రీలో ఏదైతే రోగాలకి ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వో వాటికి కూడా మీరు వైద్యానికి వెళ్తారు. మీకు సుమారు 2 లక్షల రూపాయలు చెప్తే అది మేము మాట్లాడితే 40,000 మంది 40,000కి 50,000 అవుతుంది. కాబట్టి మీరు ముందుగా జాయిన్ అయిపోయి ట్రీట్మెంట్ తీసుకుని మాకు తర్వాత ఫోన్ చేయడం కాకుండా ఒక నెంబర్ చెప్తాను. ఒక ఉద్యోగస్తుని కాకినాడలో పెట్టడం జరిగింది. అతను చిన్న ఫోన్ కాల్ చేస్తే మీ దగ్గరికి వచ్చి జాయిన్ చేయడం దగ్గర నుంచి మీ యోగక్షేమాలన్నీ అక్కడే చూసుకుంటాడు. కాబట్టి అతని నెంబరు 9010 49993
మళ్ళీ చెప్తానండి, 9010 మళ్ళీ 904993. మీకు కానీ మీ చుట్టుపక్కల వారు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నా సరే తీసుకెళ్ళవలసి వచ్చినా అక్కడే తీసుకెళ్ళి అన్ని మాట్లాడి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గంలో మనిషికి అత్యంత బాధాకరం ఏంటంటే, ఒక తల్లికి కానీ తండ్రికి కానీ ఆడ పిల్లలు అంతు చిక్కని వ్యాధితో బాధపడుతూ మృత్యుకు దగ్గర అయినప్పుడు వాళ్ళని చూస్తూ డబ్బు ఖర్చు పెట్టలేక చావాలా బతకాలని బతికే బతుకు అన్నింటికన్నా హీనమైంది. అలాంటి బతుకుని మనం వాటిని అధిగమించాలని ఇంచుమించు మేము చేసిన 3-4 మా పిఎస్ సతీష్ గారు నేను చేసిన 3-4 ట్రస్టులు ఫాలో అవడం కానీ దాన్ని అధిగమించాలని ఒక మీటింగ్ పెట్టినప్పుడు సుమారు 110 మంది పిల్లలతో పాటు తల్లిదండ్రులు రావడం జరిగింది. సుమారు అందులో 40 మందిని ఏం చేయడం, ఎందుకంటే మానసిక వికలాంగులు వాళ్ళు మంచం మీద ఉంటారు, వాళ్ళు తిండి పెట్టడం తప్ప అది వైద్యం అనేది చేయడం, అక్కడ ఉన్నాడు అలాగే ఉన్నారు. కాకపోతే 17 మంది తలసేమియా పిల్లలు, 6 హార్ట్ లో హోల్స్ ఉన్న వాళ్ళు, హార్ట్ మూసుకున్న పిల్లలు, అలాగే షుగర్ పేషెంట్లు, అలాగే చిన్న చిన్న ఆపరేషన్ చేయించవలసిన పిల్లలు వచ్చినప్పుడు, అలాగే ఒక క్యాన్సర్ పేషెంట్ 1,60,000 మందులు కావాలి, అలాగే కొంతమంది మందులు కావాలి మేము ఖర్చు పెట్టుకోలేకపోతున్నాం అన్న వాళ్ళు లిస్టు మొత్తం మీద ఒక దేవుడు పంపినట్టు ఒక రోజు నా చేపల్లో నేను కూర్చున్నప్పుడు ప్రజల కంటి మీద కురికి లేకుండా చేసింది ల్యాండ్ టైటిలింగ్. అదే కానీ రద్దు చేయకపోతే మన ఆస్తి మీద మనకి పూర్తిగా అవుతలేదు, కనీసం ఒరిజినల్స్ కూడా ఇవ్వడం భయం. అలాగే మన పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఇలాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వెంటనే రద్దు చేయడం. అదేవిధంగా అన్నా క్యాంటీన్ సుమారు ఉదయం టిఫిన్ 2 పూట్ల భోజనం కేవలం 5 రూపాయలకే సుమారు 175 నియోజకవర్గాల్లో అన్నదానం జరుగుతున్న అన్నా క్యాంటీన్ వెలుగులోకి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ 100 రోజులు కూడా నిరంతరం ఆయన పడుకోలేదు, అధికారులను పడుకోనవ్వలేదు, నాయకులను పడుకోనవ్వలేదు. ఈ 75 సంవత్సరాల్లో కూడా ఆయన ఒక మాట చెప్పారు, మళ్ళీ 95 చంద్రబాబు చూస్తారని ఆయన చూపిస్తా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నిరంతరం ఆయన శాఖ జోలికి వెళ్ళాలన్నా, మనోహర్ గారి శాఖ జోలికి వెళ్ళాలన్నా భయం పుట్టే పరిస్థితి ఆయన తీసుకొచ్చారు. ఈవెన్ రికమెండేషన్ ద్వారా ట్రాన్స్ఫర్లు కూడా అవ్వని పరిస్థితి, నిక్కచ్చిగా అక్కడ ఏజెన్సీలు చేయాలి అని రూల్ పాస్ చేయడం. ఏదేమన్నప్పటికీ ఈ 100 రోజుల కూటమి ప్రభుత్వం చాలా సాఫీగా వెళ్ళింది. అదేవిధంగా ఇక్కడ రామచంద్రలో కానీ పొలంలో కానీ కావాలంటే మనం చూసామా, ఏ రోజు పెట్టలేదు ఆయన. పైగా లక్షల కోట్ల అవినీతి చేసిన వ్యక్తి 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి చేతికి దొరుకుతుంది వెళ్ళిపోయాడు. అదేదో ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులే. ఏదేమన్నప్పటికీ నేను తొలిసారిగా అసెంబ్లీకి వెళ్ళినప్పుడు వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు వెనక చూపు చూడకుండా ఆ స్పీకర్ కూడా ఇవ్వకే చూస్తా ఉన్న సమయంలో సౌండ్లు వస్తున్నాయని యాక్చువల్లీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి నల్ల కట్టు ఓటేసి లోపలికి వచ్చాడు జనాలు వేసుకుని. వెంటనే ఏ కోమ మునిగిపోయిందా అని చూసినప్పుడు సేవ్ డెమోక్రసీ అని మొదలెట్టారు. 34 మంది వైసీపీ నాయకులు చంపేశారని చెప్పడం మొదలెట్టాడు. తర్వాత 10 రోజులు కూడా ఆ 10 పేర్లు 34 పేర్లు అంటే చెప్పబోయా అంటే ఒక్క పేరు చెప్పలేకపోయాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇందాక దాని చెప్తూ ఆయన 1000 రూపాయలు పెంచి 3000 నుంచి 4000 చేసి, అది కాక 3 నెలలకు 3000 కలిపి 7000, 65,18,000 మందికి 7,000 రూపాయలు పెన్షన్ అందజేయడం. అది
4,403 కోట్ల రూపాయల్ని ప్రజలకు అందజేయడం మీరు అందరూ గమనించారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి 250 పెంచుకుంటూ 4 సంవత్సరాల తర్వాత ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడం జరిగింది. ఇదేదో గొప్ప ములిగిపోయినట్టు ఏ హామీలు నెరవేరట్లేదని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఈరోజు కనీసం టీటీడీలో ప్రసారాన్ని కూడా కల్పించేసిన వైను, అలాగే ప్రతి దాంట్లోనే అవినీతి, ప్రతి శాఖలోనే అవినీతి. ఏదేమైనప్పటికీ ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఆయన మాట్లాడుతున్న మాటలు ఇతని మతి భ్రమించిందా